గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏమన్నా చెప్తే నరేంద్ర మోడీని మించిన మగాడు లేడు, నరేంద్ర మోడీని మించిన పాలకుడు లేడు, నరేంద్ర మోడీని మించిన కార్యదక్షుడు లేడు అని రకరకాలుగా ఎగ్జాజరేషన్లు చేస్తూ ఉంటారు. అసలు నిజంగా నరేంద్ర మోడీ చేసింది ఏంటి సార్? ఈ రోజు దాకా ఇప్పుడు దాకా చూసుకుంటే నరేంద్ర మోడీ చేసినవన్నీ విఫల ప్రయత్నాలే కనబడతా ఉంటాయి. ఒక డిమానిటైజేషన్ కావచ్చు, ఒక జిఎస్టీ కావచ్చు, ఒక పులవామా దాడులు కావచ్చు, అలాగే ఈ రోజు నీట్ ఎగ్జామ్లు కావచ్చు. ఈ రోజు అంటే మన సైనికుల్ని వాడుకున్నారు, మన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు. అలాగే మనకి ఆ, ఈ పేదల దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కున్నాడు ఆ, నరేంద్ర మోడీ. అలాంటి నరేంద్ర మోడీ ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి పూనుకున్నాడు సార్. ఈ రోజు అంటే ఎంసెట్లు, స్టేట్ ఎగ్జామ్స్ ఎన్ని జరుగుతుంటే ఎన్ని కాదు, దీన్ని ఒక సెంట్రలైజ్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఒక ఇండియా లాంటి దాంట్లో సెంట్రలైజ్ చేయడం అనేది ఆల్మోస్ట్ లైక్ ఇంపాసిబుల్ అనమాట. అంత ఎందుకంటే స్టేట్ కంటూ కొంచెం ఫెడరాలిటీ ఉండాలి. ఆ ఎగ్జామ్స్ అక్కడ కండక్ట్ చేసుకోవాలి. అది ఇన్నాళ్ళు చాలా చక్కగా సాగుతూ ఉంది. సో దాన్ని కాదని చెప్పి నీట్ని పెట్టేసి ఇప్పుడు సెంట్రలైజ్ సిస్టమ్ చేసి ఇప్పుడు ఆ పేపర్లు లీక్ చేసుకొని కూర్చున్నారు సార్. ఆ పేపర్ లీక్ చేసి ఇప్పుడు ఆ ఎగ్జామ్లు తీసేద్దామంటేనేమో ఎంతో మంది ఆశలు పెట్టుకున్న స్టూడెంట్స్ భవిష్యత్తు పాడైపోతూ ఉంటుంది. ఇందులో చూస్తేనేమో చివరికి ఆ పేపర్లు ఎగ్జామ్ ముందు ట్విట్టర్లో కూడా తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నిజంగా పాస్ అయిన వాళ్ళందరూ కూడా కష్టపడి చదివిన వాళ్ళ ఆ పేపర్లు చూసి కాపీ కొట్టుకున్న వాళ్ళ అసలు సుప్రీంకోర్టు అయినా దాన్ని ఎలా తెలుస్తుంది సార్? ఎంత 23 లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని సుప్రీంకోర్టు అయినా సరే దాన్ని ఎలా తేల్చగలుగుతుంది? దీని అంతటికి విఫలం, దీనికి కారణం ఉంది నరేంద్ర మోడీ గారు సార్. ఏదైనా గొప్పగా జరిగితే మాత్రం దానికి కారణం నరేంద్ర మోడీ అవుతాడు. ఏదైనా విఫలం జరిగితే మాత్రం దానికి కారణం నరేంద్ర మోడీ కాడా? ఇవి అసలు ఇలాంటివన్నీ సెంట్రలైజ్ చేయటమే. వాళ్ళు ఏంటంటే కరప్షన్ ని సెంట్రలైజ్ చేయటం కోసం చేశారు ఇవన్నీ. అసలు జమిలీ ఎన్నికల ప్రయత్నాలు కూడా ఏమిటి? అనుక్షణం వాళ్ళ దగ్గరే అధికారం ఉండటం కోసం చేసిన ఒక విఫల యత్నం అది. అది ఫలించలేదు కాబట్టి సరిపోయింది కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 400 సీట్లు వస్తే ఏం జరిగేది? రాజ్యాంగం మారుస్తారు, మళ్ళీ హిందూ రాజ్యం చేస్తారు, ఇట్లాంటి భయాలు ఏమి లేవు కానివ్వండి. ఆ దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది లేదు. ఇదిగో ఈ జమిలీ ఎన్నికలు మాత్రం వచ్చి మీద పడేవి కదా. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అయితే పెట్టుండేవాళ్ళు. ఇప్పుడు ఆ దాని నుంచి మనం తప్పించుకోగలిగాం, ఆ జమిలీ ఎన్నికల నుంచి. దాంతో పాటుగా ఈ సెంట్రలైజ్డ్ ఈ కరప్షన్ అనే దాని కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు చెప్పండి. ఎలక్టోరల్ బాండ్స్ ఒక పెద్ద స్కామ్ అది. యాక్చువల్ గా చెప్పాలి అని అనుకుంటే కొన్ని వేల కోట్ల స్కాము. జగన్మోహన్ రెడ్డి చేసిన క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో ఆ క్విడ్ ప్రోకోకి మరొక రూపం ఈ ఎలక్టోరల్ బాండ్స్ అని తేలిపోయింది కదా. ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు కొన్నారు, ఎవరికి ఇచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా, బయటకు పొక్కకుండా దాచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తే కోర్టు దొబ్బులు పెడితే అది అది చెప్పారు. అప్పుడు కానీ తెలియలేదు క్విడ్ ప్రోకో తోటి ఇవన్నీ ఇన్ని వేల కోట్లు ఒక్కొక్కరికి వచ్చి పడ్డాయనే సంగతి. ఇక నీట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికైతే నీట్ లో జరిగింది మొన్న ఖచ్చితంగా నీతి కానిది. అందులో ఏ మాత్రం నీతి లేనిది. కానీ చాలా మంది భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. అందులో మాక్సిమం 23 లక్షలు అనుకుంటే 1 లక్ష మంది కూడా ఆ పేపర్లు చూసి రాసే అవకాశం లేదు కాబట్టి మిగతా అందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు దాన్ని ఎగ్జామ్ ని ఆ క్యాన్సిల్ చేయకుండా ఆపటం జరిగింది. కానీ అందులో ఏం జరిగిందనే దాని మీద మాత్రం చర్చ అయితే జరగాల్సి ఉంది. ఆ చర్చని జరగకుండా బలవంతాన ఆ, పార్లమెంటు సెషన్స్ ని వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. మరి రాహుల్ గాంధీ దాని మీద చర్చ జరగాల్సిందేనని ఆ పట్టుబట్టినా కూడా, ప్రతిపక్షాలు అన్ని కలిసి పట్టుబట్టినా కూడా దానికేం చెప్పలా. రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద మాత్రం ఇవన్నీ పిల్ల చేష్టలు అని చెప్పిపోయాడు. ఏం ఉపయోగం అండి? మా ఊర్లో మర్రి చెట్టుకి వచ్చింది వయస్సు, అందరికీ వచ్చింది వయస్సు. కానీ ఏది ఆ వయస్సు తాలూకు విజ్ఞానం కానీ ఇంకేదైతే ఎక్కడుంది? అంతా రాజకీయం, అంతా కుట్ర, అంతా సెంట్రలైజ్డ్. మొత్తం వాళ్ళకే కావాలి, మొత్తం వాళ్ళే చేయాలి, వాళ్ళు అనుకున్నది మాత్రమే జరగాలి. దీనికి కావలసినంత ఈ సోషల్ మీడియా ప్రచారం ఏంటో జరిగిపోతుంది ఇక్కడ. సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఆ ఒకంత వెనకాడే పరిస్థితులన్నీ తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్ గా మన రాజ్యాంగం ప్రకారం ఇంకా మనం సెక్యులరే. ఎవరు ఏదైనా సరే అది వాళ్ళ అభిమతానికి తగ్గట్టుగానే ఉండాలి తప్ప ఏందో మన భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి సెక్యులరే.
ఆ విషయం రాజ్యాంగ పరంగా మనకి సంక్రమించబడిన హక్కుల ద్వారా మనకు వచ్చింది సెక్యులర్ భావాలుగా ఉండే అవకాశం. మరి అది చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు సెక్యులర్ కుక్కల్ని చేసేసారు కదా. సెక్యులర్ కుక్కలు వాగుతున్నాయి అని. ఆ వాగే వాళ్ళు ఏంటో గాడిదలో నక్కలో తొక్కలో వాళ్ళే తెలుసుకోవాలి. అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే, ఈ ఎగ్జామ్స్ లో ఈ నీట్ ఎగ్జామ్స్ లో పేపర్ లీక్ అయింది కూడా ఎక్కడో చెప్పండి. యూపీలో. అక్కడ ఎవరున్నారు? వీళ్ళ ప్రభుత్వమే ఉంది. ఇంకా బుల్డోజర్ సర్కార్. ఎవరన్నా ఏదన్నా ఒక తప్పు చేశాడనగానే వెంటనే పొక్కలైనా తీసుకెళ్లి వాడి ఇల్లు పడేస్తారు. ఆ ఇల్లు పడేసి ఎందుకు పడేశారో కూడా తెలియదు. ఇవన్నీ చేసి కదూ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మరి యూపీ పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. బీజేపీ నిజంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చేసే స్థాయికి అక్కడ దిగజారిపోయింది. ఎందుకు దిగజారిపోతుంది? అక్కడ ఎస్పీ ఎందుకు బాగా బలపడుతోంది? ఎందుకయ్యా అని అంటే ఇదిగో ఇలాంటి కారణాలకే. ఒక పేపర్ ని లీక్ చేయడానికి మొన్నటి వరకు తెలంగాణలో ప్రతి పరీక్ష లీక్ అయింది. అలాగనే ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రతి పరీక్ష లీక్ అయిపోతే ఇంకా దేశ పరిస్థితి ఎలా బాగుపడుతుంది? ఒకప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఒక విద్యార్థి బయటకు వచ్చాడు అని అంటే ఆ విద్యార్థి అమోఘంగా చూసేవాళ్ళు. అతనికి బోల్డంత విజ్ఞానం ఉంటుంది. అక్కడ అక్కడ చదువుకున్న వాళ్ళందరూ బాగా మెరిట్ తోటి ఉంటారు. వాళ్ళు బాగా ఏదైనా చేయగలుగుతారు అని అమెరికాలో ఎగరేసుకుపోయేవాళ్ళు. గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చారు అని అంటే. ఇప్పుడు ఈ నీట్ పరీక్ష వల్ల ఏమైపోయింది? గుంటూరు మెడికల్ కాలేజీ పరువు కూడా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంగతి వదిలేస్తే ఇండియా నుంచి ఏదైనా ఒక డాక్టర్ విదేశాలు వెళ్ళాడు అని అంటే ఈ నీట్ ఎగ్జామ్ పరీక్షల్ని ఇలాగా వాటన్నిటిని బా ఈ లీకేజీలతోటి మొత్తం కంపు కంపు చేసేస్తే ఇక ఇక ఇతర దేశాల్లో మనకి ఏ మాత్రం మన స్కిల్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది చెప్పండి. చాలా దేశాల్లో ఇప్పటికీ స్కిల్ కు చాలా మంది భారతీయులే ఎక్కువగా దాంట్లో ప్రావీణ్యం చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, నరేంద్ర మోడీ గారికి చాలా ఆదర్శ భావాలు ఉంటాయి కదా. అంటే ఆయన అప్పుడు కూడా స్వతంత్ర సమరయోధులతోనూ వాళ్ళతోనూ కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు దేశం కోసం ఎంతైతే కష్టపడుతున్నారో ఈయన కూడా అంతే కష్టపడుతున్నారు. కానీ మనకి ఒక రైలు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి రైల్వే శాఖ మంత్రి రిజైన్ చేసినప్పుడు నీ హయాములో నీకు ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నప్పుడు నిజంగా నువ్వు రాజీనామా చేయాలి కదా సార్, నిజాయితీ ఉంటే. చెయ్యాలి. అసలు ఆయన కాదు రాజీనామా చేయాల్సింది, వాళ్ళ సర్కారే రాజీనామా చేసేయాలి. ఉహు. అంత పెద్ద స్కాము అక్కడ జరిగింది. రైలు ఇప్పుడు ఆర్భాటంగా ఆ ఈ రై వందే భారత్ రైలు ప్రవేశపెట్టారండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్లైట్ టికెట్ రేట్లు ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ఆ వందే భారత్ రైలులో వర్షానికి నీళ్లు లీక్ అయి లోపల పడతా ఉన్నాయి. ఉహు. ఏమిటి మీరు సాధించిన ప్రగతి? ఇదేనా మీరు సాధించిన ప్రగతి? ఎర్ర బస్సుల్లోనే ఈ రోజు నీళ్లు పడకుండా ఉండే పరిస్థితులు తీసుకొస్తే మరి ఎయిర్ బస్ లాంటి ఈ వందే భారత్ రైల్లో నీళ్లు లీక్ అవుతున్నాయి, లోపలికి వర్షం నీళ్లు వస్తున్నాయి అని అంటే ఏమనుకోవాలండి? అదేనా మన 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 స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి పరీక్ష పేపర్లు అన్నింటినీ లీక్ చేసుకుంటే మీకు ఒకప్పుడు యూపీ బీహార్ లో ప్రశ్న పత్రాలని బాగా పడితే ఆడ ఆ ఆ కూరగాయలు అమ్మినట్టు అమ్మేస్తుంటే కొనుక్కొని డబ్బులు ఉన్నోడు కొనుక్కొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించి అసలు ఆ స్టేట్ ఫస్ట్లు ఇవన్నీ వస్తుంటే ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఒక చిన్న ఈక్వేషన్ కూడా చెప్పలేకపోయారు. అసలు కొంతమంది అయితే ఏ సబ్జెక్ట్ రాశారో కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళకేంటి? మీకు ఒక సంగతి తెలుసా? మొన్న నీట్ లో కూడా పర ఈ ప్రశ్నాపత్రం లీక్ అయింది కదా. ఆ లీక్ అయిన ప్రశ్నాపత్రం కేవలం ఆ ఆ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇచ్చేయటం వరకు కాదు, అందులో ఉన్న కాంట్రాక్ట్ ఒక ఓకే. ఒక 15 మందో 20 మందినో పెట్టి ఒక చోట ఒక స్కూల్లో వాళ్ళని పెట్టి ఈ వాట్సాప్ లో ప్ర- ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ వస్తే ఆన్సర్లు కూడా. దానికి ఆన్సర్లు సైతం తయారు చేసి ఇవ్వటం కాంట్రాక్ట్. క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్లు సరిపోదు. కూడా వాడు వెతుక్కోలేడండి. ఉహు. వాడికి కుదరదు. మరి కోర్టులు ఎందుకంటే వాడు చదివి ఏడిస్తే కదా.
కోట్లు కోట్లు ఏదైనా. ఇచ్చినప్పుడు కోట్లు కోట్లు ఇచ్చినప్పుడు ఇంకెందుకు సార్ కష్టపడటం వాళ్ళు. అది నిజమే, కోట్లు ఇచ్చేటప్పుడు ఎందుకు కష్టపడటం అని. ఉహు, ఇక ఆ కోట్లు ఇచ్చేవాడు అక్కడ దాకా ఏం పాస్ అయ్యి వచ్చాడో మనకి తెలియదా. ఉహు. నీట్ పరీక్ష పేపర్ కొనగలిగాడంటే 12th పరీక్ష పేపర్ కొండా, 10th పరీక్ష పేపర్ కొండా, ఏం కొన్నాడు చెప్పండి. కూరగాయలు కొన్నట్టు టమాటాలు కేజీ, బంగాళదుంపలు కేజీ కొన్నట్టు మొత్తం కొనేస్తున్నాడు. ఇక వాడికి ఏముంటది స్కిల్. ఇప్పుడు ఒక్కొక్క వైద్య విద్యార్థి మన దేశం నుంచి అమెరికాకో బ్రిటన్కో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎందుకు అంత మర్యాద వస్తుంది. ఇలాంటి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన తర్వాత ఇప్పుడు వెళ్తే వీళ్ళని ఎలా చూస్తారు. ఎంతెంత మంది గొప్ప గొప్ప వైద్యులు అమెరికా వెళ్ళి ఆడ ప్రాక్టీస్ చేసి దేశం కోసం మళ్ళీ తిరిగి వచ్చేసి మరి మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు పెడితే అవి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ తోటి ఇలాంటి ఒక సిచ్యువేషన్ తోటి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందా. నిజంగా స్కిల్ ఉన్నవాడు తొక్కివేయబడతాడు, అది మాత్రం కన్ఫామ్. ఇలాంటి దాంట్లోనే ఎటువంటి వీళ్ళు చర్యలు తీసుకోలేదు అని అంటే ఈయన కాదు అసలు, వీళ్ళ గవర్నమెంట్ రాజీనామా చేసేయాలి. అందుకనే కదా పార్లమెంట్ లో కనీసం చర్చ కూడా పెట్టకుండా తుర్రుమని వెళ్ళిపోయాడు. ఏమి దాన్ని వైండ్ అప్ చేసుకొని కూడా వెళ్ళిపోయారు. అసలు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకి దేనికన్నా సమాధానం చెప్పాడా. ఈయన పార్టీని ఈయన కొన్ని ప్రశ్నలు వేశాడు, ఆయన పార్టీని ఆయన ఒక ఉపోద్ఘాతం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే కదా మొన్న పార్లమెంట్ లో జరిగింది. ఎక్కడి నుంచి అలాంటి ఉపయోగించుకొని. పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు ఏమిటి, వీళ్ళకి ఆ, ఎక్కువ సీట్లు ఇస్తే భారతదేశానికి ఏం ఒరగ పెడతారని మనం నమ్మాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. యా డెఫినెట్ గా సార్, ఎందుకంటే జనాలకి ఇప్పటికి కొన్న అర్థం అవ్వాలన్నమాట. మోడీ ఎన్నిట్లో విఫలం అన్నది జనాలకి అర్థమయ్యేలా కూడా చెప్పాలి. ఎంతసేపటికి ఏంటంటే ఒక రాహుల్ గాంధీని ఒక బూచిలో చూపించి ఆ రాహుల్ గాంధీ కన్నా మోడీ బెటర్ కదా అన్నట్టే చూస్తున్నారు తప్ప, రాహుల్ గాంధీ గత 10 సంవత్సరాల్లో ఎన్ని మెట్లు ఎక్కాడు, మోడీ ఎన్ని మెట్లు దిగిపోయాడు అన్నది కూడా జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. దాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అలాగే మోడీ ఈ రోజు దాకా బయట చెప్పుకోవటమే కానీ ఆయన నిజంగా సాధించిన ప్రగతి కానీ ఆయన చేసిన మార్పు కానీ నాకైతే ఏది కనపడలే. ఒక్క ఈ గుజరాత్. రోజుకి ఈ రోజుకి ఒక ప్రశ్న మోడీకి మిగిలిపోయిందండి. ఉహు, ఆయన ఏం చదివాడు, ఉహు. దాని తాలూకు సర్టిఫికెట్లు ఆయన దగ్గర ఏమున్నాయి, వాటిని ఆ ఓపెన్ గా బయటకి అదే. చూపించే దమ్ము మోడీకి ఉందా. ఉహు, ఓపెన్ గా దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టే దమ్ము మోడీకి ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి. ఉహు. ఆయన ఏం చదివాడు ఆయనే చెప్పకపోతే ఇక నీటిలో వచ్చే వాళ్ళు మాత్రం ఏం చెప్పగలుగుతారు చెప్పండి. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.